హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, ఈ వీడియోలో మనము నంబర్ సిస్టమ్ కన్వర్షన్ కాన్సెప్ట్‌ని కంటిన్యూ చేద్దాం. సో, లాస్ట్ 2 వీడియోస్ నుంచి మనం అదే నేర్చుకుంటున్నాం కదా! సో, ఈ వీడియోలో ఆ కాన్సెప్ట్‌ని ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? సో, లెట్స్ కంటిన్యూ దట్ కాన్సెప్ట్. నంబర్ సిస్టమ్ కన్వర్షన్ ఇది థర్డ్ వీడియో. ఈ కాన్సెప్ట్ మీద థర్డ్ వీడియో. ఓకేనా? రైట్. సో, చెప్పండి నంబర్ సిస్టమ్ కన్వర్షన్ ఇంకా మిగిలింది డెసిమల్ నుంచి ఎనీ రాడిక్స్ టు డెసిమల్. 2 కన్వర్షన్స్ నేర్చుకుంటే సరిపోతుందనమాట. సో, కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు ఎనీ రాడిక్స్ కామన్ కన్వర్షన్ క్రైటీరియా అనమాట. ఓకే. కామన్ కన్వర్షన్ క్రైటీరియా కాబట్టి నేనేం రాస్తున్నాను? ఎనీ రాడిక్స్ అని రాసేస్తున్నాను. అర్థమవుతుందా? ఎనీ రాడిక్స్ అని రాసేస్తున్నాను. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే 12.125 బేస్ 10 ఈజ్ వాట్ ఇన్ బైనరీ అని అడిగినారనుకోండి. సో, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మీకు 2 పార్ట్స్ ఉన్నాయి కదా! ఇంటీజర్ పార్ట్. ఓకే. ఇంటీజర్ పార్ట్ ఒకటి, నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఒకటి ఉంది. సో, మరి కన్వర్షన్ క్రైటీరియా ఏంటి అంటే ఏ నంబర్ సిస్టమ్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆర్ అనుకోండి. ఓకే. సో, మనం సింప్లిసిటీ కోసం ఆర్ అనుకోండి. ఒకవేళ ఆక్టల్‌లో కన్వర్ట్ చేస్తే ఆర్ 8 అయితుందనమాట. ఆక్టల్‌లో కన్వర్ట్ చేస్తే డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్ చేయాలంటే. ఆర్ 16 అవుతుంది డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్‌లో కన్వర్ట్ చేసేటప్పుడు. అర్థమవుతుందా? సో, జనరలైజ్ చేయడానికి మనము లెట్ అస్ టేక్ ఇట్ యాస్ ఆర్. ఆర్ రిప్రజెంట్స్ రాడిక్స్. ఓకేనా? సో, ఏం చేయాలి అంటే వాట్ ఈస్ ద కన్వర్షన్ క్రైటీరియా అంటే ఇప్పుడు మనకు 2 పార్ట్స్ ఉన్నాయి కదా! ఇంటీజర్ పార్ట్ ఒకటి, ఫ్రాక్షనల్ పార్ట్ ఒకటి. రైట్. సో, సక్సెసివ్ డివిజన్ అంటే కంటిన్యూయస్ డివిజన్ అనమాట. సక్సెసివ్ డివిజన్ ఫర్ ఇంటీజర్ పార్ట్ విత్ న్యూ రాడిక్స్. అండ్ టేక్ రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ టేక్ రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇది ఇంపార్టెంట్ అనమాట. రివర్స్ ఆర్డర్‌లో మనం రిమైండర్స్‌ని తీసుకోవాలి అవుట్‌పుట్‌లో, అంటే ఫైనల్‌గా ఆన్సర్‌లో. అలాగే సక్సెసివ్ మల్టిప్లికేషన్ ఫర్ ఫ్రాక్షనల్ పార్ట్. విత్ న్యూ రాడిక్స్ and take remainders in natural order or normal order. And take remainders in same order in which they are obtained. Okay. In same order అని రాస్తున్నా. in which they are obtained. ఓకే. అదంతా రాయాల్సిన అవసరం లేదు. in same order అని రాస్తున్నా. ఓకేనా? ఇది కన్వర్షన్ క్రైటీరియా. అర్థమవుతుందా? సో, కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు 12 అనేది ఇంటీజర్ పార్ట్ కాబట్టి సక్సెసివ్ డివిజన్. సో, దేంతో న్యూ రాడిక్స్‌తో. ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం మనం? బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం అన్నా కదా! బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఆర్ ఏమైతది? 2 అవుతది. కాబట్టి సక్సెసివ్ డివిజన్ బై 2. 2 6 ఆర్ 12, రిమైండర్ ఎంత? 0. 2 3 ఆర్ 6, రిమైండర్ 0. 2 1 ఆర్ 2, రిమైండర్ 0. రిమైండర్ 1. we have to take all the remainders in reverse order. ఈ ఆర్డర్‌లో తీసుకోవాలి. ఏ ఆర్డర్‌లో అయితే మనకు వచ్చిందో, అంటే ఏ ఆర్డర్‌లో అయితే రిమైండర్స్ వచ్చినాయో దాన్ని రివర్స్ ఆర్డర్‌లో మనము తీసుకోవాలన్నమాట అవుట్‌పుట్‌లో. ఓకే. కాబట్టి ఇదేమైతది? 1100 అవుతది. డాట్. నెక్స్ట్ 0.125 ఉంది కదా! 0.125 దాన్ని సక్సెసివ్ మల్టిప్లికేషన్ చేయాలి విత్ న్యూ రాడిక్స్. న్యూ రాడిక్స్ అంటే 2నే కదా! సో, 0.125 ఇంటూ 2 అంటే 0.25. దీంట్లో నుంచి ఈ 0 పక్కకు తీసేస్తున్నాం. ఈ 0 అనేది మనం దేనిగా రాసుకుంటాం? సో, రిమైండర్‌గా రాసుకుంటున్నాము. ఇంకా 0 పైన 0.25 అవుతాయి కదా! 0.25 ఇంటూ 2 ఎంత అవుతది? 0.5. సో, ఇక్కడ మళ్ళీ 0 రాస్తున్నాం. 0.5 ఇంటూ 2 ఏమైతది? 1.0. 1.0 అంటే ఇక్కడ 1 రాస్తున్నాము. అండ్ 0.0 ఇంకా 0 వచ్చేసింది కదా! 0.0 ఇంటూ 2 అన్నా కూడా 0 అయిపోతది. కాబట్టి ఇది ఇలా రాసుకుంటాం. ఇవి రిమైండర్స్. సో, ఈ రిమైండర్స్‌ని ఏ ఆర్డర్‌లో రాసుకోవాలి? ఏ ఆర్డర్‌లో వచ్చినాయో సేమ్ ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ అబ్టైన్డ్ అనమాట. ఏ ఆర్డర్‌లో అయితే మనకు వచ్చినాయో అదే ఆర్డర్‌లో రాసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది? 001 బేస్ 2 అయిపోతుంది. ఇలా మీరు డెసిమల్ నుంచి బైనరీలోకి కన్వర్ట్ చేయొచ్చు. అర్థమైందా?
రైట్. ఇంకొక కన్వర్షన్‌లో చూద్దాం. ఇదే కన్వర్షన్‌లో ఇంకొక బైనరీ టు డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్ గూడా చూద్దాం. డెసిమల్ నుంచి ఆక్టల్. డెసిమల్ టు బైనరీ అయిపోయింది కదా! సో, ఇంకొక ఎగ్జాంపుల్‌గా మీకు డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్ కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? సో, 658 సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 658.825 బేస్ 10 ఈజ్ వాట్ ఇన్ ఆక్టల్ అని అడిగినారనుకోండి. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ఇంటిజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ అవునా కదా! సో, 658 ఈసారి దేనితో డివైడ్ చేయాలి? 8తో. బికాజ్ ఇప్పుడు కొత్త రాడిక్స్ మనకు దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? డెసిమల్ దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? సో, ఆక్టల్‌లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి కొత్త రాడిక్స్ ఏమవుతది? 8 అవుతది. సో, 8 8 64 18 వస్తుంది. 8 2 16 రిమైండర్ 2 అనమాట. ఓకే. నెక్స్ట్ 8 10 80 రిమైండర్ 2. నెక్స్ట్ 8 1 8 రిమైండర్ 2. ఎక్కడి వరకు చేయాలంటే అంటిల్ యూ గెట్ ఎ నంబర్ విచ్ ఈస్ ఇన్ ద ఆక్టల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు 10 ఉంది. 10తో ఆపేయొచ్చా అంటే ఎలా ఆపకూడదని మీకు ఎలా చెప్తారు? 10 అనేది రిప్రజెంటేషన్ మనకు ఆక్టల్‌లో లేదు కాబట్టి. అర్థమైందా? సో, ఇక్కడ 1 2 2 2 రిమైండర్స్ వచ్చినాయి కదా! ఏ ఆర్డర్‌లో అయితే వచ్చినాయో వాటి రివర్స్ ఆర్డర్‌లో మనం అవుట్‌పుట్‌లో రాయాలి. సో, 1 2 2 2 డాట్. నెక్స్ట్ డాట్ తర్వాత ఏముంది చెప్పండి? 0.825 ఉంది. అవునా? 0.825 ఇంటూ 8. 0.825 ఇంటూ 8 ఎంతైతుంది చెప్పండి? 825 ఇంటూ 8 అంటే 8 5 40, 8 2 16, 4 అంటే 20, 8 8 64, 66 అవునా? కాబట్టి ఏమైతుంది? 6.6 అవుతుంది. 6 ఇక్కడ మనము రిమైండర్‌గా తీసుకుంటే ఇంకా మిగిలింది ఎంత? 0.6. 6 ఆల్రెడీ పోయింది కాబట్టి 0.6 మిగిలింది. ఇంటూ 8 చేస్తే మనకేమొస్తుంది? 4.8 మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ? 6 సారీ రిమైండర్ ఎంత? 4. మళ్ళీ ఇంక మిగిలింది ఎంత? 0.8. 0.8 ఇంటూ 8 అంటే 6.4. 6.4 అవునా కదా! మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? 6. మళ్ళీ 0.4 ఇంటూ 8. 0.4 ఇంటూ 8 అంటే మనకేమొస్తుంది? 3.2 కాబట్టి ఇక్కడ 3. మళ్ళీ 0.2 ఇంటూ 8 అంటే 1.6. 1.6 అంటే 1 వస్తుంది. మళ్ళీ 0.6 ఇంటూ 8 అంటే మళ్ళీ ఇంక ఇవే రిపీట్ అయితాయా లేదా? ఈ 4 మళ్ళా రిపీట్ అయితాయి. అవునా కదా! ఇలా రిపిటీషన్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఇంక చేయడం ఆపేయండి. ఓకే. రిపిటీషన్ వచ్చినప్పుడు ఇంక చేయడం ఆపేయండి. సో, ఇలాంటి వాటికి ఏందంటే మనం అబ్సల్యూట్ కరెక్ట్ ఆన్సర్ అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ రాయలేము. సో, నియర్ బై ఆన్సర్ అనేది రాస్తామనమాట. సో, 1222.64631. 64631 మళ్ళీ నెక్స్ట్ ఏమైతది చెప్పండి? 0.6 మళ్ళీ ఇదే 4631, 4631, 4631 ఇట్లా ఇన్ఫైనైట్ టైమ్స్ వస్తాయన్నమాట. రిప్రజెంటేషన్ కరెక్ట్‌గా రాయాలి అంటే. కాబట్టి ఏం చేస్తామంటే ఈ రిపిటీషన్ ఆర్డర్‌ని మనం తీసుకోమన్నమాట. సో, ఇక్కడి వరకు తీసుకుంటాం. సో, బేస్ 8 దిస్ ఈస్ ద ఆక్టల్ అవుట్‌పుట్. అర్థమైందా? ఇచ్చిన డెసిమల్‌ని ఇప్పుడు మనం ఆక్టల్‌లోకి కన్వర్ట్ చేసినామన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ రివర్స్ కన్వర్షన్ ఏంటది? రివర్స్ కన్వర్షన్ కూడా కామన్ కన్వర్షన్ అనమాట. కన్వర్షన్ ఆఫ్ ఎనీ రాడిక్స్. కన్వర్షన్ ఆఫ్ ఎనీ రాడిక్స్ టు డెసిమల్. అర్థమవుతుందా? సో, కన్వర్షన్ ఆఫ్ ఎనీ రాడిక్స్ టు డెసిమల్. సో, ఈ డెసిమల్ నుంచి ఎనీ రాడిక్స్‌కి ఎలాగైతే కామన్ కన్వర్షన్ ఉందో అలాగే ఎనీ రాడిక్స్ నుంచి డెసిమల్‌కి కూడా కామన్ కన్వర్షన్ అనేది ఉంది. ఎలా చెప్పండి? సో, ఇట్లా సపోజ్ మీకు ఈ విధంగా ఓకే. సపోజ్ A3, A2, A1, A0 ఇలా 4 బిట్స్ ఉన్నాయనుకోండి. డెసిమల్ పాయింట్ కంటే ముందు. డెసిమల్ పాయింట్ తర్వాత మీకు ఒక 4 బిట్స్ తీసుకుందాం. B1, B2, B3 ఓకే. అలాగే B4 ఈ విధంగా ఉన్నాయనుకోండి. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే కన్వర్షన్ క్రైటీరియా రాసేటప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కరెస్పాండింగ్ దేంట్లోకైతే కన్వర్ట్ చేస్తున్నాం, దేని నుంచి అయితే కన్వర్ట్ చేస్తున్నాము డెసిమల్‌లోకి దేని నుంచి అయితే కన్వర్ట్ చేస్తున్నామో సపోజ్ బైనరీ అనుకోండి. అప్పుడు 2 అనమాట. రాడిక్స్ R ఈజ్ ఈక్వల్ టు 2.
అవునా? బైనరీ నుంచి కన్వర్ట్ చేస్తే. అదే ఆక్టల్ నుంచి కన్వర్ట్ చేస్తే r ఈజ్ ఈక్వల్ టు 8. అదే హెక్సాడెసిమల్ నుంచి కన్వర్ట్ చేస్తే r ఈజ్ ఈక్వల్ టు 16. ఇదే కదా మనకున్న ఆప్షన్స్. డెసిమల్ ఆల్రెడీ మనకు అవుట్‌పుట్‌లో రావాలి. కాబట్టి r పవర్ వెయిట్స్ రాయాలన్నమాట. r పవర్ 0, r పవర్ 1, r పవర్ 2, r పవర్ 3 ఈ విధంగా వెయిట్స్ రాయాలి. అదే ఇక్కడ పాయింట్ తర్వాత అయితే నెగెటివ్ పవర్స్ r పవర్ -1, r పవర్ -2, r పవర్ -3, r పవర్ -4 రాయాలన్నమాట. అర్థమవుతుందా? రైట్? సో వీటిని ఇవి రాయాలి. సో వీటిని ఏమంటామంటే వెయిట్స్ అంటాం. వాటి కరెస్పాండింగ్ వెయిట్స్ రాయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఫైనల్‌గా డెసిమల్ వాల్యూ అంటే డెసిమల్ అవుట్‌పుట్ కావాలనుకోండి మీకు. సో డెసిమల్ అవుట్‌పుట్ కావాలి అంటే ఏం చేయాలంటే కరెస్పాండింగ్ బిట్ ఉంది కదా ఇక్కడ, ఆ బిట్‌ని ఆ కరెస్పాండింగ్ వెయిట్‌తో మల్టిప్లై చేయండి, అడిషన్ చేస్తూ వెళ్ళాలి. సో అంటే ఏం చేయాలి? a3 ఇంటూ r క్యూబ్ ప్లస్ a2 ఇంటూ r స్క్వేర్ ప్లస్ a1 ఇంటూ r పవర్ 1 ప్లస్ a0 ఇంటూ r పవర్ 0 ప్లస్ b1 ఇంటూ r పవర్ -1 ప్లస్ b2 ఇంటూ r పవర్ -2 ప్లస్ b3 ఇంటూ r పవర్ -3 ప్లస్ b4 ఇంటూ r పవర్ -4. ఈ విధంగా మీరు ఫైనల్‌గా ఈ వాల్యూ గనుక కనుక్కుంటే మనకదే డెసిమల్ అవుట్‌పుట్ అయిపోతుంది. ఓకే? రైట్? సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ బైనరీ నుంచి డెసిమల్ కన్వర్షన్ చూద్దాం. బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చూద్దాం. ఓకేనా? రైట్? సో లెట్ us టేక్ ఏ బైనరీ వాల్యూ. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1100.001 బేస్ 2 ఈజ్ వాట్ ఇన్ డెసిమల్ అని అడిగినాడు అనుకో. ఇక్కడ మనం తీసుకున్న దానికి రివర్స్‌లో తీసుకుంటున్నా అంతే. అర్థమైందా? ఇది 1100.001 తీసుకున్నాం కదా 2. ఓకే, మనకు అప్పుడు ఆన్సర్ ఎంత రావాలి? 12.125 రావాలి. వస్తుందో లేదో చెక్ చేద్దాం. అకార్డింగ్ టు అవర్ రూల్ మనం రాసినాం కదా ఇక్కడ ఒక క్రైటీరియా రూల్. సో ఈ రూల్ ప్రకారం అవుతుందో లేదో అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో 1100.001 కదా. సో ఇదేమవుతుంది? 2 పవర్ -1, 2 పవర్ -2, 2 పవర్ -3. ఇదేమవుతుంది? 2 పవర్ 0, 2 పవర్ 1 వెయిట్స్ రాయాలి కదా. 2 స్క్వేర్ 2 క్యూబ్. అర్థమవుతుందా? r అంటే ఇక్కడ 2 కాబట్టి, ఎందుకంటే మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు 1 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్. మరి ఇది చేయాల్సిన అవసరం ఉందా? అసలు ఏం లేదు. ఎందుకు? 0 ఇంటూ 2 పవర్ 1 అంటే కూడా 0 అయిపోతుంది కాబట్టి. ఇది కూడా 0 ఇంటూ 2 పవర్ 0 అంటే 0 అయిపోతుంది కదా. కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇది కూడా 0, ఇది కూడా 0. ఎందుకు? అక్కడ ఉన్న బిట్స్ 0 కాబట్టి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక్కటే ఉంటుంది. సో 1 ఇంటూ 2 పవర్ -3 కాబట్టి ఏమవుతుంది? ఇది 8 ప్లస్ 4 అంటే 12 ప్లస్ 2 క్యూబ్ 2 పవర్ -3 అంటే 1/8 అయిపోతుంది. 1/2 క్యూబ్ అవుతుంది. 1/2 క్యూబ్ అంటే 1/8. 1/8 అంటే ఎంత? 0.125. అవునా కదా? కావాలంటే చెక్ చేయండి. సో 12.125 బేస్ 10 అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు ఇచ్చిన బైనరీని మీరు డెసిమల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎనీ రాడిక్స్ అంటున్నాం కదా. సపోజ్ మీకు క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినాడు అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3102.12 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇన్ డెసిమల్ అని కూడా ఇవ్వచ్చు. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామో లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్ గానో ఏదైనా ఇవ్వచ్చు. పాసిబిలిటీ ఉంది కదా. అవునా? సో ఇలా అంటే మనకు ఉన్న నెంబర్ సిస్టమ్సే ఇవ్వాలని రూల్ లేదు మనకు. అవునా కదా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు లేదు మీరు ఆక్టలే ఇవ్వాలి, లేదు బైనరీ ఇవ్వాలి అని మీరు అడగలేరు కదా. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు కూడా మనం కన్వర్షన్ చేయొచ్చు. ఎందుకు? మనం ఎనీ రాడిక్స్ నుంచి డెసిమల్ అంటున్నామా లేదా. కాబట్టి ఏం చేయాలి అప్పుడు? సో కరెస్పాండింగ్ వెయిట్స్ రాయండి. 3102.12. సో ఇదేమైతే 2 పవర్ -1 సారీ, ఇది ఇప్పుడు మీరు కన్వర్ట్ చేసేది బేస్ 4 నుంచి కదా. సో 4 పవర్ -1 4 పవర్ -2 అవుతుంది. ఇది 4 పవర్ 0, ఇది 4 పవర్ 1 4 పవర్ 2, దీని కరెస్పాండింగ్ వెయిట్ 4 పవర్ 3. అప్పుడు మనకు డెసిమల్ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? డెసిమల్ అవుట్పుట్ చెప్పండి మా. సో డెసిమల్ అవుట్పుట్ ఏమవుతుంది? సో 3 ఇంటూ 4 క్యూబ్ అంటే 3 ఇంటూ 64 ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ 4 స్క్వేర్ అంటే 1 ఇంటూ 16 ప్లస్ 2 ఇంటూ 4 పవర్ 0 అంటే 2 ఇంటూ 1. సో 1 ఇంటూ 16 ప్లస్ 2 ఇంటూ 1
ప్లస్ ఇంకా సో ఫ్రాక్షనల్ పార్ట్‌లో మనకేముంది 1 ఇంటూ 4 పవర్ మైనస్ 1 అంటే 1 ఇంటూ 1/4 అంటే 1/4 అవుతుంది. ప్లస్ 2 ఇంటూ 1/16 అవునా కదా! 2 ఇంటూ 1/16 అంటే 1/8 అయిపోతుంది. 2 ఇంటూ 1/16 అంటే 1/8 అయిపోతుంది. సపోజ్ ఇది ఏమైతది చెప్పండి. 63 180 ప్లస్ 4 3 12 అంటే 192 అయిపోతది. 192 ప్లస్ 16 ప్లస్ 2 ప్లస్ ఇదేమైతది 0.25 ప్లస్ 0.125 అవునా కదా! సో 0.250 0.125 ఏమవుతది చెప్పండి మా 573.0 సో 192 ప్లస్ 16 అంటే ఎంత 208 208 ప్లస్ 2 అంటే 210 ప్లస్ 0.375 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 210.375 బేస్ 10 అయిపోతుంది. సో దిస్ ఈస్ ద డెసిమల్ అవుట్పుట్. అర్థమవుతుందా? సో మనకున్న స్టాండర్డ్ నంబర్ సిస్టమ్సే కాదు, ఏ నంబర్ సిస్టమ్ నుంచైనా మనం డెసిమల్‌లోకి కన్వర్ట్ చేసేయొచ్చు. అర్థమవుతుందా? ఓన్లీ ఆక్టల్, హెక్సాడెసిమల్ మనం ఎక్కువ యూజ్ చేసేవి అవి. ఆక్టల్, హెక్సాడెసిమల్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం. బట్ 4 అని కూడా ఇవ్వొచ్చనమాట. సో ఏ నంబర్ సిస్టమ్ నుంచైనా డెసిమల్‌లోకి కన్వర్ట్ చేయాలంటే కామన్ క్రైటీరియా. ఈ క్రైటీరియా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ నేను కింద టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తున్నాను. మీరు ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఏవైనా చూడకపోతే మన ప్లేలిస్ట్ సెక్షన్‌లో డిజిటల్ లాజిక్ అనే ప్లేలిస్ట్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ప్లేలిస్ట్ మొత్తం చూడండి. ఓకే. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.